తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 రోజులు జరిగే ఈ సదస్సులో మధ్యాహ్నం 1:30 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సదస్సును గ్రాండ్ లాంచ్ చేస్తారు. మధ్యాహ్నం 12:30 సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి సమ్మిట్ వేదిక దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తారు. అనంతరం గ్లోబల్ వేడుక ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవ సమావేశానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారు. సమ్మిట్ ప్రారంభం తర్వాత పరిచయం తరహాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఏ రంగాల్లో ఏం చేశారు, ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించారో వివరిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు 15 సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐక్య ప్రతినిధులు, టెక్స్టైల్స్, ఫర్నిచర్ తయారీ, ఎంఎస్ఎంఈ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్ హౌస్ రంగ ప్రతినిధులు, ఎస్ఐడిబిఐ, వరల్డ్ బ్యాంక్, వెస్టర్న్ యూనియన్ ప్రతినిధులతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు దాదాపు 3,000 మంది ఇందులో పాల్గొనబోతున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 రోజులు జరిగే ఈ సదస్సులో మధ్యాహ్నం 1:30 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సదస్సును గ్రాండ్ గా లాంచ్ చేస్తారు. మధ్యాహ్నం 12:30 సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి సమ్మిట్ వేదిక దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తారు. అనంతరం గ్లోబల్ వేడుక ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవ సమావేశానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారు. సమ్మిట్ ప్రారంభం తర్వాత పరిచయం తరహాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఏ రంగాల్లో ఏమేం చేశారు, ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించారో వివరిస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు 15 సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐక్య ప్రతినిధులు, టెక్స్టైల్, ఫర్నిచర్ తయారీ, ఎంఎస్ఎంఈ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ రంగ ప్రతినిధులు, ఎస్ఐడిబిఐ, వరల్డ్ బ్యాంక్, వెస్టర్న్ యూనియన్ ప్రతినిధులతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు దాదాపు 3,000 మంది ఇందులో పాల్గొనబోతున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి సభ నుంచి అందిస్తారు. చెప్పండి, ఏర్పాట్లయితే పూర్తయ్యాయి. అయితే ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, పోలీస్ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అండ్ ప్రెజెంటేషన్ కూడా, స్టాల్స్ కూడా ఉండబోతున్నాయి కాబట్టి ఆ స్టాల్స్ ఏర్పాట్లు కూడా ఏ విధంగా చేశారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం 1:30 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అయితే ప్రారంభం కాబోతుంది. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి మన మెయిన్ ఎంట్రన్స్ వద్ద నుంచే పెద్ద ఎత్తున కూడా వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి స్వాగతం చెప్పడం కోసం ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత అట్టహాసంగా, అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు ఆకర్షించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే గత
కొన్ని నెలల తరబడి చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఇప్పుడు కొలికొచ్చే మధ్యాహ్నం 1:30 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్ని అయితే ప్రారంభిస్తారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే వివిధ దేశాల నుంచి ప్రతినిధులు దాదాపుగా 3,000 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతారని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. ఒకవైపు వివిధ స్టాళ్లకు సంబంధించి ఎక్కడెక్కడైతే మధ్యాహ్నం 1 గంట తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం తర్వాత తెలంగాణలో ఈ గ్లోబల్ సమ్మిట్ కీలక విషయాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తారు. ఆ తర్వాత సమ్మిట్ సంబంధించి వివిధ అంశాలు సబ్జెక్టుల వారిగా చర్చ అయితే కొనసాగితే మనం చూస్తున్నాం. పోలీసు అధికారులు మిగతా అధికారులంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా హడావుడి కొనసాగుతుంది. మరి కొన్ని గంటల్లోనే ఈ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది కాబట్టి వచ్చేటువంటి పద్ధతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం ఈ ఏరియా అంతా కూడా పోలీసులు తమ పూర్తిగా ఆధీనంలో తీసుకున్నారు. దాదాపుగా 6,000 మంది పోలీసులు భద్రతా చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఈరోజు ఈ సమ్మిట్లో ప్రధానంగా గవర్నర్ ప్రసంగం 1:30 గవర్నర్ ప్రారంభోత్సవం చేసిన తర్వాత 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు మిగతా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 3,000 మంది ప్రతినిధులు హాజరయ్యేటువంటి ఈ సమ్మిట్కు సంబంధించి వివిధ దేశాల ప్రతినిధులు కూడా ఆయా సబ్జెక్టుల వారిగా వారి స్థాయిలో మధ్యాహ్నం తర్వాత సమ్మిట్ సంబంధించినటువంటి చర్చలు ప్రారంభమైంది. ఈ చర్చల్లో దాదాపు ఇప్పటికే వివిధ 10-15 నిమిషాలకు ఒక రౌండ్ చర్చలు కొనసాగుతాయి. దాని దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దాదాపుగా 15 సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐకియా ప్రతినిధులు, టెక్స్టైల్, ఫర్నిచర్, ఎంఎస్ఎంఈ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, వేరే హౌసింగ్, వివిధ రకాల వరల్డ్ బ్యాంకు, వెస్టర్న్ యూనియన్, వివిధ రకాల ప్రతినిధులంతా కూడా ఈరోజు జరిగేటువంటి సమ్మిట్లో వారి చర్చల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించిన ఏరోఫేసు, డిఫెన్సు, వివిధ రకాల పారిశ్రామిక సంబంధించినటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా కూడా వచ్చే రోజు సమ్మిట్లో పాల్గొంటారు. మొత్తం పోలీసు అధికారులంతా కూడా వారి భద్రత సంబంధించిన విషయంలో అన్ని రకాలుగా ఎలాంటి లోటుపోలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చేటువంటి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు పోలీస్ సిబ్బంది అంతా కూడా ఈ దగ్గరుండి సిపి సుధీర్ బాబు దగ్గరుండి మొత్తం భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు డీజీపీ శివధర్ రెడ్డి ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేస్తున్నారు. మధ్యాహ్నం ప్రతినిధులు వచ్చే సమయానికి కూడా ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మరోవైపు ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా మొత్తం దీన్ని కంట్రోల్ చేస్తున్నారు. కేవలం అధికృత పాసులు ఉన్నటువంటి సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మనం చూస్తున్నాం ఒక్కొక్క సివిల్ సర్వెంట్స్ కావచ్చు, మిగతా పోలీసు అధికారులు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ సమ్మిట్కు వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. ఇది ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమ్మిట్కి సంబంధించి 3,000 మంది సంబంధించినటువంటి విషయాలు చాలామంది అధికారులంతా కూడా పాల్గొంటున్నారు. మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి సార్ ఎలాంటి ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించి ఏం జరుగుతుంది? సిపి గారు చెప్తారండి. బేసికలీ బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు మీరు చూస్తున్నారు. సఫిషియెంట్ పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది. కానీ లోపల మాత్రం మనము మ్యాక్సిమం సివిల్ కంపోనెంట్లో పెడుతున్నాము. ఒక ఏజెన్సీ వారికి రిసీవ్ చేసుకొని ఎస్కార్ట్ చేసుకొని లోపల తీసుకుపోవడానికి, అలాగే జస్ట్ ఫర్ ద కంటింజెన్సీ పర్పస్ ఒక సైడ్ మన ఒక క్యూఆర్టీ క్యాంప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరు ఇక్కడ నుంచి రావాలా మొత్తం వివరంగా ట్రాఫిక్ ప్లాన్ తయారు చేసుకొని ఏర్పాట్లు చేయడం జరిగింది. చూస్తున్నాం వచ్చినటువంటి డెలిగేట్స్కి ఎలాంటి ఇబ్బంది జరగకుండా పూర్తిగా అన్ని రకాల ప్లానింగ్ కోఆర్డినేషన్తో పనిచేస్తున్నామని చెప్పేసి కూడా మరోవైపు చౌహాన్ అంటున్నారు. మరోవైపు మిగతా సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడ వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆయా ప్రోటోకాల్ సిబ్బంది కావచ్చు, మరోవైపు వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా వారి పనులు నిమగ్నం అందరూ లోపల మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు కూడా వరుసగా ఆయా సెషన్స్ సంబంధించి చర్చలు కొనసాగుతుంటాయి. మరోవైపు దీనికి సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున కూడా మొత్తం అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎప్పటికప్పటికి వివిధ స్థానాలకు సంబంధించినటువంటి కూడా లోపలికి పెద్ద ఎత్తున కూడా పోలీసు సిబ్బంది అంతా కూడా భద్రతను పర్యవేక్షిస్తూ వెళ్తున్నారు. లోపల వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా పోలీసు సిబ్బంది అంతా కూడా జాగ్రత్త పడుతున్నారు. మొత్తం అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో కూడా ఈ సమ్మిట్ని విజయవంతం చేయడం కోసం చూస్తున్నాం. మరోవైపు వచ్చేటువంటి ప్రతినిధులకు స్వాగతం పలకడం కోసం ఒకవైపు హ్యూమనాయిడ్ రోబోస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోబోస్ కూడా వచ్చేటువంటి ప్రతినిధులకు స్వాగతం తెలుపుతూ ఇక్కడ టెక్నాలజీ సంబంధించిన ఇష్యూస్ కూడా చెప్పే విధంగా వాళ్ళంతా కూడా ఏర్పాటు అయితే చేసుకున్నారు. మనము ప్రతి చోట కూడా వచ్చేటువంటి ఏ ప్రతినిధులకు ఎలాంటి అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారు. పోలీసు సిబ్బంది అంతా కూడా మొత్తం వారి నిధుల్లో పూర్తి స్థాయి జాగ్రత్త తీసుకుంటున్నారు.
ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. అందుకు అనుగుణంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో సిబ్బంది అంతా కూడా ఉన్నారు. మరోవైపు మనం చూస్తాం లోపలికి వచ్చేటువంటి ప్రతినిధులకు ఎంట్రెన్స్ చేయడం కోసం ఇక్కడ వైపు రిసెప్షన్ ఏరియాను ఏర్పాటు చేశారు. వచ్చిన వారందరూ కూడా రిసెప్షన్ ఏరియాలో వారందరూ కూడా వారి పాసులు తీసుకున్న తర్వాతనే లోపలికి వెళ్తారు. వారికి ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్స్ కావచ్చు, వారి పాసులు డిపార్ట్మెంట్ల వారిగా వారికి పాసులు అందజేస్తారు. ఎవరెవరి డిపార్ట్మెంటు ఏ శాఖలకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి లోపలికి ప్రతినిధులంతా కూడా లోపలికి వెళ్తారు. మనం చూస్తున్నాం ఒక్కొక్క డిపార్ట్మెంట్ల వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి అలాట్ చేసినటువంటి ఏరియాలో రిసెప్షన్లో వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటారు. మనం చూస్తున్నాం లోపలికి వెళ్ళి మిగతా విషయాలు మనం పరిశీలించే ప్రయత్నం చేస్తాం. ఒకవైపు టెక్నాలజీ పరంగా కూడా దీన్ని మరింత లోపలికి వచ్చేవారందరూ కూడా వారి పాసులు చూపించగానే వారికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ వాళ్ళ పాస్ సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా వారు ఎవరెవరికి దీనికి సంబంధించి ఆ పాసులు చూపడగానే వారికి సంబంధించినటువంటి వారి ఫోటో కావచ్చు, వారి పేరు కూడా వెంబడే డిస్ప్లే అవుతుంది. దీనికి సంబంధించి వ్యక్తులందరూ కూడా వచ్చిన వ్యక్తి ఎవరు, వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో చూపెట్టగానే యాక్సెస్ చేసి లోపలికి పంపిస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ఇక్కడ అన్ని రకాల టెక్నాలజీ పూర్తి స్థాయిగా వినియోగిస్తూ ఉన్నారు. గతంతో పోలిస్తే మరింతగా దీన్ని అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి ఇక్కడ ఒకవైపు వస్తారు. అన్నీ కూడా టెంపరీ ఏర్పాట్లే కావడంతో కూడా ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి జాతీయ అంతర్జాతీయ ప్రతినిధుల నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడ్డారు. పూర్తి స్థాయి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎక్కడ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అన్ని పూర్తిగా ఎల్ఈడి ప్యానల్స్ ఏర్పాటు చేశారు. ఎల్ఈడి ప్యానల్స్ సంబంధించినటువంటి ఇష్యూస్లో ఈ వచ్చినటువంటి మొత్తం ప్యానల్లో హైదరాబాద్ ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి ఏర్పాట్లు ఏవి, ఫ్యూచర్లో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఇష్యూస్లో వాటికి ఎక్కడెక్కడ ఎలాంటివి ఉన్నాయని కూడా చెప్పే విధంగా వారందరూ కూడా ఇన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి మొత్తం ఎక్కడెక్కడైతే దీనికి సంబంధించినటువంటి ఆ ప్రతినిధులు మధ్యాహ్నం 1 గంట తర్వాత వస్తారు కాబట్టి వారందరూ వచ్చే నాటికి అన్ని రకాల రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ఈ మొత్తం ఈ సమ్మిట్కు సంబంధించినటువంటి ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమటంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉదయం నుంచి కూడా గత కొన్ని నెలలుగా కష్టపడుతూ దీన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనం ఈ మెయిన్ ప్రాంగణం కావచ్చు, మరోవైపు దీనికి సంబంధించినటువంటి సెషన్స్ కొనసాగేటువంటి చర్చల కోసం చేసేటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో మూసి ప్రాజెక్టులో భాగంగా అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు కావచ్చు, దానికి సంబంధించినటువంటి 3D నమూనాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ అన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేయబోతున్నారో వాటన్నింటినీ కూడా ప్రతిబింబించే విధంగా ఏర్పాటు అయితే చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్త పడుతూ ఉన్నారు. మనం చూస్తున్నాము ఒకవైపు ఇటు ఈ మొత్తం ఫ్యూచర్ సిటీలు జరిగినటువంటి ఏర్పాట్లకు సంబంధించి తెలంగాణ కళలు సాహిత్యము అన్ని రకాలుగా ఉట్టిపడే విధంగా ఇటు వివిధ రకాల సాహిత్య సంబంధించినటువంటి వారి కళలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. వచ్చేవారికి సంబంధించినటువంటి వారికి స్వాగతం పలకడం కోసం ఇటు వివిధ గిరిజన కళా రూపాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము ఏరియా అంతా కూడా అందంగా ముస్తాబు చేశారు. ఒకవైపు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం మరొక వైపు ఇటు ఆ మెయిన్ ప్రాంగణానికి 2 వైపులా కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు చర్చలకు సెషన్స్కు కోసం అవకాశం కల్పించడం కోసం అన్ని వైపుల నుంచి కూడా వెళ్ళేటువంటి ప్రతినిధులు కావచ్చు, ఆయా ప్రాంగణంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి మంచి హరిత ఆహ్లాదం కోసం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు మెయిన్ స్టేజ్ కావచ్చు, దీన్ని పక్కపట్టి మరి మిగతా సెషన్స్ కొనసాగేటువంటి సెషన్స్ కోసం అన్ని రకాల తాత్కాలిక ప్రాతిపదికన వీటికి సంబంధించినటువంటి సెట్స్ని ఏర్పాటు చేసి అందులోనే వీటికి సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతాయి. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా అందంగా పూలతోటి ముస్తాబు చేశారు. వచ్చే ప్రతినిధులందరూ కూడా ఆకట్టుకునే విధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయి నుంచి కూడా వస్తారు కాబట్టి ఆ స్థాయికి తగ్గ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది.
పాటు ఇక్కడ వచ్చేటువంటి సెషన్ సంబంధించి ఒక్కొక్క మంత్రులు కూడా పాల్గొనే విధంగా ఈ సెషన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ ఆయా సెషన్ సంబంధించి ఆయా డిపార్ట్మెంట్ల వారీగా మంత్రులంతా కూడా వారి సమ్మిట్లో ఉన్నటువంటి సబ్జెక్టుల వారీగా వాళ్ళందరూ కూడా హాజరవుతారు. హాల్ నెంబర్ 1లో తెలంగాణలో జరుగుతున్నటువంటి ట్రాన్సిషన్ పీరియడ్ సంబంధించినటువంటి భవిష్యత్తులో తెలంగాణ ఎలాంటి సబ్జెక్ట్ ఎదుర్కోబోతుందని సంబంధించి తెలంగాణలో భవిష్యత్తు ఇంధనం గ్రీన్ ఎనర్జీ జరిగే ముందడుగు అనే అంశం సంబంధించి కూడా కొనసాగుతుంది. హాల్ నెంబర్ 2లో గ్రీన్ మొబిలిటీ, జీరో ఎమిషన్ ఆఫ్ వెహికల్స్ సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది. హాల్ నెంబర్ 3లో తెలంగాణ సెమీ కండక్టర్ సంబంధించిన అంశాల మీద ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. మొత్తానికి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఈ వివిధ సెషన్స్ అయితే కొనసాగుతాయి. రాష్ట్ర మంత్రులంతా కూడా వారి సబ్జెక్టుకు అనుగుణంగా చర్చల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి దాదాపుగా 15 చర్చలకు సంబంధించిన చర్చలకు పాల్గొంటారని చెప్పి తెలుస్తుంది. మొత్తానికైతే ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైనటువంటి గ్లోబల్ సమ్మిట్ రాత్రి 7 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.